హైదరాబాద్లో మరో భారీ కల్తీ దందా బట్టబయలింది. హెచ్-ఫాస్ట్ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్లో సుమారు 4 టన్నుల కల్తీ టీ పౌడర్కు సంబంధించినటువంటి పదార్థాలను గుర్తించారు అధికారులు. వాడిన టీ పౌడర్కే రంగులు వేసి కొంతమంది టీ షాప్ ఓనర్స్ ఈ యొక్క అక్రమానికి పాల్పడుతున్నట్టుగా గుర్తించారు. 10 మంది నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హెచ్-ఫాస్ట్ ఏర్పడిన తర్వాత భారీగా కల్తీ దందాలు బయటపడుతున్నాయి. ఇటీవలే 14 టన్నుల కల్తీ మటన్ను అధికారులు గుర్తించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ కల్తీ వ్యవహారం కూడా. ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఈ కల్తీ టీ పౌడర్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎలా గుర్తించారు, ప్రస్తుతం అక్కడ నిందితుల పరిస్థితి ఏంటి, వాళ్ళని ఎలా పట్టుకున్నారు పోలీసులు? థ్యాంక్ యూ సాయి. అయితే హెచ్-ఫాస్ట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ లోని ఈ కల్తీ దందాకు చెక్ పడుతుందనే చెప్పొచ్చు. అయితే ఈ రోజు హైదరాబాద్ లో మరో భారీ కల్తీ దందానైతే హెచ్-ఫాస్ట్ అధికారులు బయటపెట్టారు. సుమారు 4 టన్నుల కల్తీ టీ పౌడర్ కి సంబంధించి పదార్థాలను కూడా అధికారులు అయితే గుర్తించారు. అయితే కొంతమంది టీ షాప్ ఓనర్స్ ఏదైతే వాడిన టీ పౌడర్ కి రంగులు వాడి అదే టీ పౌడర్ మరొకసారి ఏదైతే ఇటు వాడుతున్నట్లయితే గుర్తించారు. అయితే హెచ్-ఫాస్ట్ పోలీసులు దీనిపై సీక్రెట్ ఆపరేషన్ అయితే నిర్వహించారు. సీక్రెట్ గా ఎక్కడ జరుగుతుందో వాటిపై పూర్తిగా ఫోకస్ పెట్టి పూర్తిగా ఏదైతే హెచ్-ఫాస్ట్ అధికారులు సీక్రెట్ ఆపరేషన్ అయితే చేశారు. అయితే 10 మంది నిందితులను ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకున్నారు. హెచ్-ఫాస్ట్ ఏర్పడిన తర్వాత భారీగా ఈ కల్తీ దందాలన్నీ కూడా బయటపడుతున్నాయని చెప్పొచ్చు. ఇటీవలే 14 టన్నుల కల్తీ మటన్ కూడా అధికారులు అయితే గుర్తించారు. అయితే ఇటు కల్తీ దందాకు చెక్ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఈ కల్తీ దందాన్ని చెక్ పెట్టేందుకు అధికారులు అయితే చూస్తున్నారు. అయితే హైదరాబాద్ లో మొదటగా హెచ్-ఫాస్ట్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా అధికారులు సీక్రెట్ ఆపరేషన్స్ చేసి కల్తీ దందాపై ఉక్కుపాదం మోపుతున్నారు. గతంలో ఇటు చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, మరి టన్నులకు సంబంధించి ఆ మటన్ కూడా గతంలో హెచ్-ఫాస్ట్ అధికారులు గుర్తించారు. అదే తరహాలో ఈ రోజు మరొక భారీ కల్తీ దందాన్ని అయితే బట్టబయలు చేస్తారు. ముఖ్యంగా టీ పౌడర్ కి సంబంధించి ఈ కల్తీ దందాన్ని అయితే అధికారులు ఏదైతే పూర్తిగా అదుపులోకి 10 మందిని అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.